హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి మా అమెరికాలో జరిగిన బ్రహ్మోత్సవాల్లో డే 3 అండి. ఆఖరి రోజు. ఈరోజు ఇక్కడ స్వామివారిని రథంలో ఊరేగించి ధ్వజం కిందకు దించుతారండి. ధ్వజ అవరోహణ. అదంతా ఎలా చేస్తారో మీరందరూ ఈ వీడియోలో చూస్తారు. ఇలా స్వామివారిని రథంలో తీసుకువెళ్ళి గుడి చుట్టూతా అందరూ సేవకులు రథం లాగి వాడిని ఫాలో అవుతూ అంతా తిరిగి మధ్యలో వీళ్ళందరికీ కూడా చాలా చక్కటి సేవలు ఇచ్చారండి. స్వామివారికి మధ్యలో హారతులిచ్చి, అందరికీ రథం పట్టుకునే అవకాశాన్ని కల్పించి చాలా బాగా అరేంజ్ చేశారు. ముందు రోజు 2 రోజులు కూడా చాలా చాలా బాగా చేశారు బ్రహ్మోత్సవాలు. మీలో చూసి ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. లేదంటే తప్పకుండా ప్రీవియస్ వ్లాగ్స్ చూడండి. అమెరికా బ్రహ్మోత్సవాలు చాలా అద్భుతంగా జరిగాయండి. ఈ రథం తీసుకువెళ్ళేటప్పుడు ఆ రోజైతే చాలా చాలా ఎండగా ఉందండి. అందరూ కూడా శ్రీవారి సేవకులందరూ కూడా ఈ రథం లాగేవాళ్ళు అందరూ చెప్పులు లేకుండా అలాగే కాళ్ళు మార్చుకుంటూ పాపం చాలా భక్తి పరవశాలతో అయితే రథం లాగటానికి అందరూ ట్రై చేశారండి. అలా ఈ రథం లాగేటప్పుడు లాగే వాళ్ళకి కూడా కాళ్ళు కాలకుండా కార్పెట్స్, ఇంకా బ్రౌన్ కలర్ అట్టలు అన్నీ కూడా వేసి చాలా బాగా సేవలందించారండి. ఇలా ఈ రథం లాగే అవకాశం కలగటం అందరం కూడా చాలా అదృష్టంగా భావించామండి. అసలు చాలా చాలా బాగా చేశారు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 12 శ్లోకాలతో 12 అష్టకాలు చదివి వాటికి తగ్గ రాగాలు కూడా ఈ సన్నాయి మేళం వాళ్ళు వాయించారండి. చాలా అద్భుతంగా ఉంది. మనకు ఇండియాలో అంటే పెద్ద పెద్ద ధ్వజస్తంభాలుండి వాటికి ఉన్న ఫ్లాగ్స్ అవి తీసి ధ్వజారోహణ, అవరోహణ చేస్తారు కదండీ! మరి ఇక్కడ అమెరికాలో ఎలా చేస్తారా? మనకిలా ఉండవు కదా అనుకున్నాను. కానీ లోపల పెట్టిన ఇన్‌స్టంట్ ధ్వజస్తంభానికే వీళ్ళు ధ్వజ అవరోహణ చేశారండి. చాలా బాగా చేశారు. ఇదంతా చేసిన తరువాత స్వామివారికి వాళ్ళందరికి అలంకరణ తీసివేసి అభిషేకం చేసి తర్వాత వసంతోత్సవానికి కూడా సిద్ధం చేశారు. ఇది ఆఖరి రోజండి. సో, ఈ వ్లాగ్ చివరి వరకు చూడండి. చాలా అద్భుతంగా ఉంటుందండి. వీళ్ళు పాడిన వేదాలు, మంత్రాలు అలాగే ఆ వాయిద్యాలు చాలా చాలా చక్కగా ఉంటాయి. వీడియో చివరి వరకు చూసి మా అమెరికా బ్రహ్మోత్సవాలు ఎలా జరిగాయో తప్పకుండా కామెంట్‌లో మెన్షన్ చేయండి. మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. During Brahmotsav. Today is the conclusion. We are telling all devatas we are concluding the Brahmotsav. So we are putting that Garuda flag from the top to the bottom. And before that, we do the Indra Ashtadikpalika, Indra, Agni, Yama, Niruti, Varuna, Vali, Kubera. We need the permission and we keep a buddhi for them all. After doing that, it is conclusion of the Brahmotsav. And Lord Vishnu, as you know, he went to the outside of the yatra, is very hot sun. Now we are going to give him a bath shower called Vasantotsava. With full of haldi, we put mix the haldi, saffron off, and we give him a small abhishekam. After the abhishekam, we have a quick alankaram and we have aarti on. So please be patient and take the prasadam. And after the Garuda Buddhi and all, after this abhishekam and all, those who want to take this Garuda Buddhi is very auspicious, especially newly married. And also secondly, anyone wants to get blessed with baby, they can take this. Secondly, also if you want to get health, you can take this. And also for wealth, also you can take it. So afterwards, you ask me please, we will make sure we give you the food. Shek Bhagavato Balena, Bhagavato Viryana, Bhagavatruda, Bhagavat Karma Karishani. Triyambake Gauri Narayane Namostute. Dumagramayami Buddhi Epyasvagata Veda Bhajnirtam Mama Pashodasya Maktadevanancha
दैरेशोपदमात्मकं वदः मधुज्योरस्तुनप्तिकाप्रयुजः माभीर्घापो भवन्तुरः अयं मधुपर्को मधुपर्कः अयं मधुपर्को मधुपर्कः सर्वोदरपूजां समर्पयामि एकदा ब्रह्मण उपहरति एकदैव निर्वाणः यस्तेनो ददाति अतः गरुडमण्डलाष्टकं च करिष्ये श्रीमद्मयो भारतीसुराधिनाथः पादारविन्दाच्च सप्तवितः सदैवयोगतः कथेश्वर मङ्गलमातनोतो विपक्षचक्षुष्टमशुभमण्डलेश्वर नमामि मणीन्द्रमण्डितम् सुधीश्वरी गजञ्जुगं दिवाकरो गतेजसं तनोगमे विनिस्मलं नगाग्ररत्नदीपितं प्रभाग्यमण्डलप्रदेशं वन्दे चन्द्रमण्डलं महन्तं प्रणवहिमवन्तर्णं सुवर्णं कार्कोटं त्रिलवाक्यं पादेन तदनामलीलिमलिलोकं श्रीविभ्रन् वासुकिः विभ्रं दक्षिणवामयो श्रवणयो पद्मं महापद्मकम् ओम वेत्रानात्मनवप्रकटे भगवत् सर्वानन्दो हरि विज्ञापनकानिवश्वरवरे संतोयमानस्तः सागसायनोत्रमित्रवलैर्वलैर्वलैर्वहरे सन्तोष्टाचर्यामयाङ्गं दाहायन्तोभव विघ्नहरे नारायणारञ्जनसर्वजगदमे प्रोक्तं वराणि राघवीवते
రావణచంద్ర రాక్షస గర్భ నిర్వేదన స్వామిని రామధ్యానం రఘుపతి ఇదండి మా 3 రోజుల బ్రహ్మోత్సవ వేడుకలు. చాలా అద్భుతంగా కన్నుల పండుగగా ఎంతో చక్కగా జరిగాయండి. మరి మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్‌లో మెన్షన్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.